హరే కృష్ణ. సో ఈ వీడియోలో మనము వోల్టేజ్ అంటే ఏంటి అని చర్చించుకుందాం. సో కిందటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే కరెంట్ అంటే ఏంటి అంటే కరెంట్ అనేది డెఫినేషన్ ప్రకారం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేసి అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేసి అంటే మనం ఇది చూసాం. ఎలక్ట్రాన్స్ అనేటివి ఆటమ్స్ లోపల ఉంటాయి. ఈ ఆటమ్స్ అనేటివి చాలా చిన్నమైన పార్టికల్స్. ఇవన్నీ కూడా ఒక గ్రూపుగా చేరినట్లయితే ఏ మెటీరియల్ లాగా తయారవుతుంది. సో ఈ ఆటమ్ లోపల ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ని బయటికి లాగడానికి ఒక ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫోర్స్నే మనం వోల్టేజ్ అని అంటాము. సో ఇంతవరకు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ కరెంట్ని మనం ఇంకో రకంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేసి అంటే ఇప్పుడు మనం రెండు ట్యాంకుల్ని కానీ ఒకే లెవెల్లో ఉంచినట్లయితే ఈ ట్యాంకులో నుంచి నీళ్లు ఇంకో ట్యాంక్లోకి వెళ్తాయంటే వెళ్ళవు, ఎందుకంటే అవి రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి. సో అదే ఇంకో ట్యాంక్ని మనం కొంచెం హైట్లో ఉంచినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నీళ్ళకి ఈ గ్రావిటేషన్ పుల్ అనేది దొరుకుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఈ ట్యాంక్లో ఉన్న నీళ్ళని ఎలక్ట్రాన్స్ అని కానీ అనుకున్నట్లయితే కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అంటే మనం ఈ నీళ్ళని అలా ముందుకు పంపించాలి. ఈ ఎలక్ట్రాన్స్ అలా ముందుకు కదిలించాలి అంటే ఒక ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫోర్స్ని మనం ఎలా ఇక్కడ తీసుకొని వస్తున్నాము? ఈ ట్యాంక్ని అలా పైకి షిఫ్ట్ చేయడం వల్ల, ఇంటి పైకప్పు మీద అలా ఉంచడం వల్ల ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో దీనివల్ల అంటే ఈ నీళ్ళ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అది గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. దానివల్ల ఈ ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ కూడా నెమ్మదిగా ఈ ట్యాంక్లోకి వస్తున్నాయి. సో ఏదైతే ఈ పైప్లో నుంచి వస్తున్న నీళ్ళని ఏమంటున్నామంటే మనం కరెంట్ అనేసి అంటున్నాము. ఈ ట్యాంక్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటున్నామంటే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. సో ఇది అర్థం చేసుకోవడానికి బాగుంది. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఇది కాపర్ వైర్ అనుకున్నట్లయితే ఈ కాపర్ వైర్లో నేను అలా ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయాలి, అలా ఎలక్ట్రాన్స్ని ముందు కదిలించాలి అంటే ఏంటి? నాకు ఇక్కడ కూడా నేను ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని లేదా వోల్టేజ్ అనేది ఈ రెండు టెర్మినల్స్ మధ్య క్రియేట్ చేయాలి. ప్లస్ మైనస్ అని అనుకుంటాను నేను. డిఫరెన్స్ అంటే ఏంటి అంటే దీంతో ఈ టెర్మినల్తో పోలిస్తే ఈ టెర్మినల్ ఉన్న పొటెన్షియల్ కొంచెం వేరే విధంగా ఉండాలి. సో అది ఎలా సాధ్యం అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ జనరేటర్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది. ఆ జనరేటర్ అనేది ఎలా పనిచేస్తుంది అని కానీ మనం అర్థం చేసుకుంటే సో ఈ వోల్టేజ్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ డిస్కషన్ ఏంటి అంటే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా తీసుకొని రావచ్చు ఏదైనా కండక్టర్లో. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఈ జనరేటర్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరేటర్ అనేది ఎవరు కనిపెట్టారు అనేసి అంటే మనకి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి మైకేల్ ఫారడే అంటారు. ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రయోగాలు చేస్తున్న టైంలో ఒక చిన్న విషయాన్ని గమనించాడు. ఏ విషయం గమనించాడు అంటే మనకందరికీ తెలుసు, ఇప్పుడు మ్యాగ్నెట్స్ అనేటివి మనం అందరం మామూలుగా చూసుంటాం కదా. సో దీని గురించి నేను ఫస్ట్ సింపుల్గా చెప్తాను మ్యాగ్నెట్ గురించి. సో మనం మ్యాగ్నెట్కి మనం గమనించిన వైపు మనం మామూలుగా గమనిస్తాం ఏంటంటే ఒక మ్యాగ్నెట్కి రెండు పోల్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో నార్త్ పోల్ అనేసి అంటాము, ఇంకొకటేమో సౌత్ పోల్ అనేసి అంటారు. ఇప్పుడు మామూలుగా ఇంకొక అబ్జర్వేషన్ ఏం చేసామంటే దీనిలో నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్లక్స్ అనేది నార్త్ పోల్ నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఈ సౌత్ పోల్ దగ్గరగా ఇలా ఎండ్ అవుతూ ఉంటాయి, ఇలా స్టార్ట్ అవుతాయి. ఇది మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంకో విషయం మనం ఏం నేర్చుకున్నాము, ఇంకో మ్యాగ్నెట్ తీసుకొచ్చి సేమ్ పోల్స్ అంటే ఇంకొక మ్యాగ్నెట్ తీసుకొచ్చి దానికి ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడ సౌత్ పోల్ పెట్టినట్టయితే ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. అట్లా కాకుండా వేరు సేమ్ పోల్స్ కానీ తీసుకొని వచ్చినట్లయితే ఆ రెండు దాన్ని ఏమంటారు వికర్షించుకుంటాయి. ఆకర్షణ వికర్షణ అనేసి అంటాం కదా. సో ఇంగ్లీష్ దాన్ని అట్రాక్షన్ రిపల్షన్ అనేసి అంటారు.
సో ఇప్పుడు మనం దీన్ని ఇది బేసిక్స్ ఆఫ్ మ్యాగ్నెట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ని అర్థం చేసుకోవడానికి ఈ మ్యాగ్నెట్స్కి ఏంటి లింక్, ఏంటి సంబంధం అని చూసినట్లయితే దాన్ని బట్టి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 2 మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ నార్త్ పోల్ ఉంది, ఇక్కడేమో సౌత్ పోల్ ఉన్న మ్యాగ్నెట్. ఓకే, 2 మ్యాగ్నెట్లు ఇలా ఉంచాను నేను ఎదురుగా. సో ఇప్పుడు నేనేం చేశాను, ఈ 2 మ్యాగ్నెట్స్ మధ్య ఒక కాపర్ వైర్ని తీసుకున్నాను. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, ఇది దీర్ఘచతురస్రం షేప్లో ఉంది కదా. సో ఈ ఒక కాపర్ వైర్ని తీసుకొని ఈ కాపర్ వైర్ని నేను ఇక్కడ చేత్తో పట్టుకునేసి, ఇక్కడ చేత్తో ఈ చెయ్యి అనుకోండి, మీ చెయ్యి అనుకోండి, ఈ చేత్తో పట్టుకొని అలాగా గుండ్రంగా అలా తిప్పుతున్నాను నేను ఈ రెండింటి మధ్య, మ్యాగ్నెట్స్ మధ్య. అలా తిప్పినప్పుడు ఏమవుతోందంటే ఇప్పుడు ఈ కాపర్ టెర్మినల్స్ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక టెర్మినల్, ఇక్కడ ఒక టెర్మినల్ ఉంది కదా. ఈ ఫారడే అతను ఏం గమనించాడు అంటే ఎప్పుడైతే ఈ కండక్టర్ని మనం మ్యాగ్నెటిక్స్ మధ్యలో అలా తిప్పుతున్నామో, ఈ మ్యాగ్నెట్కి మధ్యలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఏ విధంగా ఇక్కడ మనం దీన్ని చూపించాం కదా, ఫ్లక్స్ అనేసి అంటాం, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం కదా. సో ఈ ఫ్లక్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లక్స్ని ఈ కండక్టర్ ఎప్పుడైతే ఆ ఫ్లక్స్ని కట్ చేస్తూ ఉందో అప్పుడు ఏమవుతున్నాయంటే ఈ కండక్టర్ లోపల ఉన్నటువంటి ఆటమ్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో ఈ ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏంటంటే అటు ఇటు కదులుతున్నాయి. కదిలేసి ఏమవుతున్నాయంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక చోట ఎక్కువ అయిపోతున్నాయి, ఇంకో చోట తక్కువగా ఉంటున్నాయి. ఎక్కడైతే ఎక్కువ ఛార్జ్ క్యారియర్స్ లేదా ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయో దాన్ని నేను హయ్యర్ పొటెన్షియల్ అంటాను. ఎక్కడైతే ఛార్జ్ క్యారియర్స్ తక్కువగా ఉన్నాయో దాన్ని నేను లోయర్ పొటెన్షియల్ అంటాను, లేదా తక్కువగా ఉన్న పొటెన్షియల్. సో జనరల్గా మనం ఏం చేస్తాము, ఎక్కడైతే ఎక్కువగా ఉన్నదాన్ని ప్లస్గా చూపిస్తాము, తక్కువగా ఉండేదాన్ని మైనస్లో చూపిస్తాము. సో ఈ వైర్ని తీసుకెళ్ళి నేను ఇలా కనిపెట్టాను కదా, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ వైరు ఇలా కనెక్ట్ అయ్యి ఇలా వచ్చింది అనుకుంటాం. సో బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక కాపర్ వైర్ని తీసుకొని 2 మ్యాగ్నెట్స్ మధ్య అలా మనం తిప్పినట్లయితే ఈ వైర్కు ఉన్న 2 టెర్మినల్స్ మధ్య ఏమవుతుందంటే ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, దీంట్లో ఉన్న ఛార్జెస్ అన్నీ కూడా అటు ఇటు కదిలిపోయేసి ఛార్జెస్ అన్నీ కూడా ఒక చోటే అక్యుములేట్ అవుతాయి, అంటే ఒకే చోట చేరుకుంటాయి. ఎక్కడైతే ఎక్కువ ఛార్జెస్ లేదా ఎక్కువ ఎలక్ట్రాన్స్ చేర్చుకున్నాయో దాన్ని నేను హయ్యర్ పొటెన్షియల్ అంటాను, ఎక్కడ తక్కువగా ఉన్నాయో దాన్ని లోయర్ పొటెన్షియల్ అంటాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. దీన్ని వోల్టేజ్ అనేసి అంటాము. అర్థమైంది అనుకుంటాను నేను దీన్ని. సో దీన్ని మనం ఇంకో రకంగా చూడండి. ఇప్పుడు నేను మామూలుగా సింపుల్గా ఒక కాపర్ వైర్ని తీసుకునేసి నేను ఇక్కడ చేత్తో పట్టుకొని గాల్లో అలా ఊరికే మనం తిప్పామనుకోండి ఇక్కడ ఏమీ కాదు, మనకు వోల్టేజ్ ఏమీ రాదు. కాపర్ వైర్ నేను తిప్పామంటే ఇక్కడ మనం మామూలుగా ఉన్నట్టే ఉంటుంది. అది ఇక్కడ ఈ ఛార్జెస్ క్యారియర్స్ అవి కూడా కదలవు, ముందర కదలవు. అదే కాపర్ వైర్ని తీసుకెళ్ళి మనం 2 మ్యాగ్నెట్ మధ్యలో ఉంచి అలా తిప్పినట్లయితే ఈ ఛార్జెస్ అన్ని కూడా కదులుతున్నాయి, కదిలి అన్నీ ఒక చోటుకి చేరుకుంటున్నాయి. ఏ విధంగా అయితే మనం ట్యాంక్ ఎగ్జాంపుల్లో ఇలా హయ్యర్ ట్యాంకు లోయర్ ట్యాంక్ అని చెప్పాం కదా, 2 ట్యాంకుల మధ్య. సో ఈ ట్యాంకులో ఎప్పుడైతే మనం కింద నుంచి పైకి షిఫ్ట్ చేస్తామో దీంట్లో ఉన్న వాటర్కి ఏంటంటే ఈ హయ్యర్ పవర్ వస్తుంది, అదే ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది కిందకి మూవ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి మధ్య ఏంటంటే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. వోల్టేజ్ క్రియేట్ అయింది కదా, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయా అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదు. మనం ఏంటి ఈ ట్యాంక్ని తీసుకెళ్ళి పైకి షిఫ్ట్ చేసాం అంతే. సో ఇక్కడ రెడీగా ఉన్నాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న నీళ్ళకి ఏంటంటే లేదా ఎలక్ట్రాన్స్కి ఏంటంటే ఆ ఫోర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ కిందకి పంపించాలంటే ఏం కావాలి మనకి, న్యాచురల్గా పైప్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే అప్పుడు దీనిలో ఉన్న నీళ్లు ఇక్కడికి వస్తాయి. సో అదేలాగా మనకి ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. దీన్ని పై ట్యాంకు, దీని కింద ఉన్న ట్యాంకు అనుకుంటే ఈ 2 ట్యాంకుల మధ్య మనము ఏదైనా ఒకటి కనెక్ట్ చేయాలి. అది బల్బ్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. దీన్నే మనం లోడ్ అనేసి అంటాము. ఎప్పుడైతే మనం దీన్ని కనెక్ట్ చేస్తామో ఎక్కడైతే హయ్యర్ పొటెన్షియల్ లేదా ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ తక్కువగా ఉన్న పొటెన్షియల్ దగ్గరికి అలా మూవ్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా? సో దీన్ని
వోల్టేజ్ కాన్సెప్ట్ అని అంటారు. ఇది అర్థమైంది అనుకుంటాను నేను. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే కామెంట్ రూపంలో రాయండి కింద, ఇంకా నేను సులభమైన పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దీన్ని వోల్టేజ్ అంటాం. సో మనం ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేటర్ లోపల సృష్టిస్తాము. సో ఇప్పుడు మన ట్యాంక్ ఎగ్జాంపుల్లో చెప్పినట్లుగా కరెంట్ అనేది దేని మీద ఆధారపడుతుంది? వోల్టేజ్ మీద ఆధారపడుతుంది. వోల్టేజ్ లేకుండా కరెంట్ అనేది ఉండదు. సో దీంట్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఒక ట్యాంక్ ఉంచాము, దాని తర్వాత ఇక్కడ ఇంకొక ట్యాంక్ ఉంచాము. అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనం ఎప్పుడైతే ఒక వైర్ని ఇలా ఉంచుతామో, ఒక పైప్ను ఇలా ఉంచుతామో, ఈ నీళ్లు ఇక్కడికి వస్తాయి. దీన్నే కరెంట్ అనేసి అంటాము. ఇప్పుడు ఈ ట్యాంక్ నేను ఇంకొంచెం హైట్లో తీసుకెళ్తాను. అంటే ఏమైంది? దీంతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ హైట్ ఉంది కదా. అప్పుడు ఇక్కడ ఈ ట్యాంక్లో నుంచి వాటర్ ఇలా పెట్టామనుకోండి, పైప్లో నీళ్లు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఈ ట్యాంక్లో నుంచి వచ్చే నీళ్లు ఎక్కువ ఫోర్స్ తోటి వస్తాయా, లేదా ప్రెజర్ తోటి వస్తాయా, లేదా ఈ ట్యాంక్లో ఉన్న నీళ్ళు ఎక్కువ ప్రెజర్తో వస్తాయా అంటే ఏం చెప్తారు? న్యాచురల్గా ఈ ట్యాంక్లో ఉన్న నుంచే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దీని హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో ఎక్కువ ఫోర్స్గా వస్తాయి. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడం ఎలాగంటే, మన ఇంట్లో ఇది షవర్ అనుకుందాం. మన ఇంట్లో షవర్లో కింద నిల్చుకున్నప్పుడు మనకి పెద్దగా ప్రెజర్ అనిపించదు. అట్లా కాకుండా ఏదన్నా కోనలోకి వెళ్ళామనుకోండి, కొండ కోణంలో అక్కడ వెళ్ళామనుకోండి, జలపాతాల దగ్గరికి, అక్కడ నుంచి వచ్చే నీళ్లు చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంటాయి కదా. సో కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ పైప్లో వచ్చేదాన్ని నీళ్లు ఈ పైప్లో ఉన్నదాన్ని మనం కరెంట్ అనుకుంటే, ఈ కరెంట్ అనేది వోల్టేజ్ మీద ఆధారపడుతుంది. సో దాన్ని మనం స్టాండర్డ్ టర్మినాలజీ మనం ఎలా రాస్తామంటే, వోల్టేజ్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమిటంటే కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అని రాస్తాం మనం. ప్రపోర్షనల్గా అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్రపోర్షనల్ అంటారు. ఓకే, ఇది మనం అర్థం చేసుకున్నాం కరెంటు వోల్టేజ్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ వోల్టేజ్కి ఇక్కడ ఇంకొక పేరు కూడా ఇచ్చారు, అది నేను చెప్తానని చెప్పాను కదా. ఆ వోల్టేజ్ ఇంకొక పేరు ఏంటంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అంటారు. అంటే దీని బేసిక్గా మీనింగ్ ఏంటంటే, మోటివ్ అంటే మోషన్, ఎలక్ట్రో అంటే ఎలక్ట్రాన్స్లో మోషన్ తీసుకురావడానికి కోసం కావాల్సిన ఫోర్స్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. కొన్నిసార్లు మనం ఈ పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. అంటే వోల్టేజ్ అని కూడా అంటాం, లేదా ఈఎంఎఫ్ అని కూడా అంటాము. రెండింటి యొక్క అర్థం వచ్చేసి సేమ్.